హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన యష్ బాస్ ది టాక్సిక్ బ్లాస్టింగ్ టీజర్ అయితే వదిలారనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక టాక్సిక్ టీజర్ గురించి చెప్పాలి అంటే వామ్మో మామూలుగా లేదు. సూపరో సూపర్ అనే చెప్పాలి నిజంగా. ఏంటి ఆ టీజర్, ఏంటి ఆ అరాచకం, ఏంటి అదంతా, ఏంటి ఆ వైలెన్స్, ఏంటి మామూలుగా లేదు. ఇట్స్ ఓవర్ అంతే, ఇక మామూలుగా ఉండదు. వెన్ యష్ బాస్ సేస్ ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్ అంతే, అయిపోయిందనమాట. సో బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు యష్ బాస్ అని నాకైతే అర్థమైంది ఈ టీజర్ చూశాక. అలా ఇలా లేదు, బాక్స్ ఆఫీస్ బ్లాస్టే అని చెప్పాలి. నిజంగా మామూలుగా లేదబ్బా టీజర్ మాత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద మన యష్ బాస్ చాలా పెద్ద పెద్ద రికార్డులనే పెట్టబోతున్నాడని నాకైతే అర్థమైంది నిజంగా. అసలు ఆ వైలెన్స్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ బాడీ ఏంటి, యష్ బాస్ లుక్ ఏంటి, అసలు అసలు ఏమీ అర్థం కావట్లేదు అనమాట. సో చాలా పెద్దగానే ప్లానింగ్ అయితే చేయబోతున్నారని నాకైతే అర్థమైంది. అండ్ నిజంగా మామూలుగా లేదబ్బా, మామూలుగా అంటే మామూలుగా లేదు. అండ్ నాకు షాకింగ్ ఏమనిపించిందంటే ఈ సినిమా తీయబోయే డైరెక్టర్ అమ్మాయి అంట. వామ్మో ఇదెక్కడి మాసరా మామ అని అయితే నాకు అనిపించింది నిజంగా. ఒక్కటి మాత్రం చాలా గట్టిగా ఫిక్స్ అవ్వచ్చు, ఈ సినిమాలో వైలెన్స్ చాలా హెవీగా ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. టీజర్లోనే ఇంత ఘనంగా చూపించారు, ఇక సినిమాలో ఏ రేంజ్ వైలెన్స్ ఉంటుందో మన ఊహలకు కూడా అందదనే చెప్పాలి నిజంగా. సో వెయిటింగ్ అనమాట. అండ్ ఈ సినిమాకి పోటీగా దురంధర్ సినిమా రాబోతుంది కదా. ఈ టీజర్ చూశాక దురంధర్ సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. సో ఒక్కొక్క ఫైటు, ఒక్కొక్క సీను చాలా గట్టిగా ఉండబోతుంది. అండ్ ముఖ్యంగా యష్ బాస్ లుక్స్ మాత్రం అదిరిపోయింది. అండ్ లాస్ట్లో యష్ బాస్ బియర్డ్ లేకుండా ఉన్నాడు కదా, సో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో చూద్దాం మరి. సో టీజర్ అయితే అదిరిపోయింది.